అందరికీ శుభోదయం. 19/9/2024 గురువారం రోజున రుణమాఫీ కాని రైతుల పిలుపు మేరకు చలో ప్రగతి భవన్ గురువారం రోజు ఉన్నందున తెలంగాణలో ఉన్న రైతులందరూ ఏకమై చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఇదే పిలుపుగా అందరూ అనుకొని ఇప్పుడు ఇక్కడ ఎండనక వాననక చలనక రేయనక 6 కాలం కష్టపడి పండిస్తున్న రైతులకే మాట ఇచ్చి తప్పుతున్న రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రైతన్నలందరూ ఏకమై జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా పెద్ద సంఖ్యలో పాల్గొని చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తే 24 క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున అందులో మనకు సానుకూలమైన ప్రకటన వచ్చి రుణమాఫీ ప్రతి ఒక్క రైతు రుణమాఫీ పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాష్ట్రం బాగుపడదు అంటారు. 100% నిజం. ఎద్దేడ్చిన వ్యవసాయం ఏ విధంగా బాగుపడదో రైతేడ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుపడదు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా విన్నపం చేస్తూ రైతును ఎంతోమంది చనిపోతున్నారు, వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు వెంటనే రుణమాఫీ చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయవలసిందిగా, ఎలాంటి షరతులు లేని 2 లక్షల రుణమాఫీ చేయవలసిందిగా రైతన్నల తరపున మేము విన్నపం చేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న, జై భారత్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్నో సంఘాలు ఉన్నవి. పిరక సంఘం కానీ, ఐషవాద్య సంఘం కానీ, బ్రాహ్మణ సంఘం కానీ, వైశ్య సంఘాలు కానీ, ఆదివాసీ సంఘాలు కానీ, ఎన్నో సంఘాలు వారికి సంఘాలకు అనుగుణంగా పిలుపునిస్తే ఎంతోమంది మనం వెళ్తున్నాం. ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే అందరం ఏకమవుతున్నాం. కాబట్టి ఇక్కడ రైతులు రుణమాఫీ కాక ఎంతోమంది చనిపోతున్నారు. వీరి బాధను కూడా అర్థం చేసుకొని ప్రతి సంఘం, ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ప్రతి సంఘం నాయకులకు, ప్రతి సంఘ కార్యకర్తలకు నేను విన్నపం చేస్తున్నా. మీ మద్దతు కూడా మా రైతులకు ఇవ్వండి. రైతులకు ఇచ్చి చలో ప్రగతి భవన్ విజయవంతం చేయవలసిందిగా మేము విన్నపం చేస్తున్నాము.